ఈ డాక్టర్ పులిపాటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఇది గ్రాండింగ్ చేశారు. మాకు కోటేశ్వరరావు గారు అధ్యక్షులు, వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మన ముగ్గురు అసోసియేషన్గా ఏర్పడి నిన్న సాయంత్రం అనుకున్నారు. సాయంత్రం అనుకుంటే ఈ ఒక్క రోజుకి 100 మంది పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు, తుమ్మల యుగేంద్ర బాబు వారి యొక్క నాయకత్వంలో కోటేశ్వరరావు గారు 20వ డివిజన్కి తక్కువ టైంలో డెవలప్మెంట్కి బాగా కృషి చేస్తున్నారు. వారి సహకారంతో ఈ డివిజన్లో కూడా మొన్ననే ఒక 45 లక్షల రూపాయలు పెట్టి రోడ్డు కాలువలు కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలు కూడా మాకు ఒకటే కాబట్టి అందరం కలిసి ఈరోజు ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది కోటేశ్వరరావు గారి నాయకత్వంలో. చాలా సంతోషంగా ఉంది. నాకు ప్రత్యేకంగా మా మహిళా సోదరిమణులందరికీ కూడా అతి తక్కువ టైంలో తెలియజేసినా కూడా ఇంత మంచిగా రంగువెల్లి కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఇంతసేపు టైం కేటాయించినందుకు వారికి, పుర ప్రముఖులందరికీ, మరియు ఈ యొక్క ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంత సమయం కేటాయించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రేపు 20-21వ తారీఖు లోపల చిన్నజయ స్వామి గారి ప్రోగ్రాం మా ఇంటి నందు నిర్వహించడం జరుగుతుంది. దానికి కూడా మీరు అందరూ రావాలని చెప్పి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు రావాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ నెల లాస్ట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు, యుగేంద్ర బాబు, మేయర్ గారు ఇక్కడ ఉన్నటువంటి పులిపాటి టవర్స్లో జిమ్ హాల్ ఓపెనింగ్, ఏసీ జిమ్ హాల్ ఓపెనింగ్, ఏసీ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్, అదేవిధంగా ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపెంట్ అందరికీ మరియు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇప్పుడు అనౌన్స్ చేసే అందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వటం, కార్యక్రమం చేయటం, అదేవిధంగా ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా ఆ రోజే చేయటం జరుగుతుంది. ఓపెన్ జిమ్ను కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ అన్నిటికీ ఏలనాటి కోటేశ్వరరావు గారు నాయకత్వం వహిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా 20వ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మా మహిళా సోదరిమణులకి మరొక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకు మరియు మీడియా సోదరులందరికీ, 20వ డివిజన్ ప్రజలకు మరియు ఖమ్మం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముగ్గుల ప్రోగ్రాం చూస్తుంటే ఇక్కడ ఎంత ఉత్సాహంగా ఉన్నదంటే సంక్రాంతి పండుగ 2 రోజులు ముందే వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది డివిజన్లో. నేను ముఖ్యంగా చెప్పేది అంటే ఈ డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇప్పుడు భవిష్యత్తులో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. ఇక్కడ మంత్రి గారి సహకారంతో, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు తుమ్మల యుగేంద్ర గారి సహకారంతో ఈ డివిజన్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ డివిజన్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామని కోరుకుంటున్నాం. మా డివిజన్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు మా డివిజన్ ప్రజలందరి తరఫున మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, తుమ్మల యుగేంద్ర గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై వాసవి, జై ఆర్యవైశ్య. మునుముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పులిపాటి ప్రసాద్ నగర్ 2లో పులిపాటి ప్రసాద్ అసోసియేషన్ వారు వాసవి క్లబ్ పులిపాటి ప్రసాద్ నగర్, వాసవి క్లబ్ రోటరీ నగర్ వారి నేతృత్వంలో సంక్రాంతి ముగ్గుల పోటీల్ని ఘనంగా నిర్వహించటం ముదాహం. సుమారు 300 మంది మహిళలు పాల్గొనే విధంగా నిర్వాహకులు కార్యక్రమాన్ని రూపొందించడం చాలా హర్షదాయకం. మహిళలని ఉత్తేజపరుస్తూ మరి రంగవల్లులు తీర్చిదిద్దిన మహిళలందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ పులిపాటి ప్రసాద్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా ఒక తలమానికంగా ఉంటుంది. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలానే వాసవి క్లబ్ పులిపాటి ప్రసాద్ నగర్, వాసవి క్లబ్ రోటరీ నగర్ పాలక వర్గానికి, సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి, జై ఆర్యవైశ్య. జై వాసవి, జై ఆర్యవైశ్య, జై జై వాసవి, జై వాసవి. ఈరోజు పులిపాటి నగర్ మరి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ముగ్గుల పోటీ మరియు వాసవి క్లబ్ పులిపాటి నగర్, అదేవిధంగా రోటరీ నగర్ ఆధ్వర్యంలో, సంయుక్త ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ఇది మరి ఏదో సూచనప్రాయంగా కొంచెంతోనే అనుకున్నాము. ఇంత భారీ ఎత్తున ఇటు ప్రోగ్రాం నడిపించిన మరి వీరు అసోసియేషన్ వాళ్ళకును, వాసవి క్లబ్ రోటరీ నగర్ అండ్ పులిపాటి నగర్ అందరికీ కూడా మరి ముగ్గుల పోటీలు నిర్వహించినందుకు ఫస్ట్ వారందరికీ ప్రత్యేకమైన మా డిస్ట్రిక్ట్ తరఫున
మరి ఇంటర్నేషనల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా రూపుదిద్ది మరి ఒక్క రోజు ముందే చెప్పిన ఇంతమంది మహిళలు, ఒక 200 మంది మహిళలు ఇక్కడ అటెండ్ అయ్యి మరి ఇంత మంచి కార్యక్రమం, ఇంత ముగ్గులను అంత చక్కగా తెచ్చి సంక్రాంతికి ఒక వెలుగును తీసుకొచ్చిన మహిళలందరికీ కూడా మరి వాసవి క్లబ్ తరఫున, అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకమైన అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి మహిళలందరికీ కూడా మరొకసారి మరి పులిపాటి నగర్ తరఫున, రోటరీ నగర్ తరఫున, అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై వాసవి, జై ఆర్యవేశ. పులిపాటి నగర్ 2 వెల్ఫేర్ మొత్తం ఇక్కడ 2 జరిగేది ఇక్కడ 2 కదంట. డాక్టర్ పులిపాటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు టోటల్ ఈ 4 ఇవాళ పులిపాటి ప్రసాద్ రోడ్ నెంబర్ 2 వారి సందర్భంగా 20 సబ్ డివిజన్ ప్రజలకి, మహిళలకి అందరికీ మా యొక్క ధన్యవాదాలు, నమస్కారములు. అదేవిధంగా ఎల్లాటి కోటేశ్వరరావు గారు, ఈ ముగ్గుల అసోసియేషన్కి అధ్యక్షులు పట్నాయక్ వెంకటేశ్వరరావు గారు మరియు నీరజ గారు ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీనికి మేము అనుకున్న దానికంటే గ్రాండ్గా జరిగింది. మేము ఎంతో కొంచెమే జరిగిద్ది అనుకున్నాం, కానీ ఇంత గ్రాండ్ జరిగిద్దని కళ్ళ గురించి. ఇలాంటి ప్రోగ్రాంలు మళ్ళీ సంక్రాంతులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రాం మహిళలు కూడా మమ్మల్ని ప్రోత్సహించాలి. మేము చేస్తుంటూ ఉంటాం ఇలాంటి ముగ్గులు పోటీలు, మళ్ళీ రాబోయే రోజుల్లో పెడతాం. మళ్ళీ భోగి లాంటి కార్యక్రమాలు కూడా చేస్తాం. అన్ని కార్యక్రమాలు చేయటం. బట్ ఫస్ట్ ఏంటంటే మై థింకింగ్ 20 సబ్ డివిజన్ డెవలప్మెంట్ చేయాలనేది ఒక థింకింగ్ పెట్టుకున్నాం. ఏది ఏమైనా డెవలప్మెంట్ ఎవరికి ఏదట్టు వచ్చినా మేము డెవలప్ చేయాలి, అంతకంటే ఏం పెట్టుకోలేదండి. ఏదైనా 20 మాదే కాదు, వేరే బజారైనా ఏ బజార్ 20 సబ్ డివిజన్లో మేము ఏ కార్యక్రమాన్ని మేము ముందుంటాం. మా యూత్ కూడా ముందుంటుంది, మా మహిళలు కూడా మాకు సపోర్ట్ చేస్తారండి. ఇదండి, అందరికీ ధన్యవాదాలు. 20వ డివిజన్ వాస్తవ్యులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గుల పోటీ ఏర్పాటు చేసినటువంటి పులిపాటి ప్రసాద్ గారు మహిళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, ఆసక్తిని వెలుగు తీసే ప్రయోగంగా నేను భావిస్తున్నాను. ఇటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి మహిళలందరికీ ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని నింపినందుకు వారికి నా అభినందనలు ప్లస్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ముగ్గుల పోటీలో పాల్గొనేటువంటి అందరి సోదరీమణులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. లత అండి, ఈ పులిపాటి ప్రసాద్ గారు, ఎల్నాటి కోటేశ్వరరావు గారు వీళ్ళంతా టీమ్ గా అయ్యి ఈ ముగ్గుల పోటీలు నిర్వహించినందుకు వాళ్ళకి ధన్యవాదములు. అసలు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినాక ముగ్గులు వేయడమే మర్చిపోతున్నారు. అలాంటిది ఇప్పుడు మంచిగా అసలు పిల్లలు కూడా, ఇప్పుడు చిన్న పిల్లలు కూడా వేస్తున్నారు. మాకందరికి కూడా మళ్ళీ ముగ్గులు వేసే అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదములు. ఈ వార్డు మొత్తం కూడా 20వ డివిజన్ మొత్తం కూడా మంచిగా డెవలప్ చేసినందుకు కూడా ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. అందరికీ 20వ డివిజన్ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్తే అండి, నా పేరు ప్రవణ్య. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పులిపాటి నగర్లో పులిపాటి ప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఒక నంబర్గా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలా పులిపాటి సార్ గారు అందరినీ ఎంకరేజ్ చేస్తూ మరెన్నో కార్యక్రమాలు నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడ పులిపాటి నగర్ అసోసియేషన్ తరఫున 20వ డివిజన్ చాలా అత్యద్భుతంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ అసోసియేషన్ తరఫున వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు రంగవల్లులు. మమ్మల్ని జడ్జిమెంట్కి పిలిస్తే ఏ ముగ్గుకి జడ్జి చేయాలో అర్థం కానంత నైపుణ్యంతో వేశారు ముగ్గులు. వీళ్ళందరికీ కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పులిపాటి నగర్కి ముందే సంక్రాంతి వచ్చేసింది. అందరూ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు తలపెట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పగా సక్సెస్ అయింది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, జడ్జిమెంట్ కోసం వచ్చిన వాళ్ళకి, కోఆపరేట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అభిజ్ఞ. 20వ డివిజన్కి అందరికి
సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు అన్విక. 21 డివిజన్ కి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఈ రోజున పులిపాటి ప్రసాద్ గారు, ఎల్లనాటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చక్కగా సంక్రాంతి ముగ్గులు, సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. మహిళలందరూ, పిల్లలు చాలా చక్కగా పాల్గొన్నారు. అసలు ఈ రోజు సంక్రాంతి వచ్చేసిందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ విధంగా చాలా ఆనందంగా గడుపుకున్నాము. ఈ విధంగా మాకు సంతోషాన్ని కలిగించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అందరికీ 21వ డివిజన్ ఖమ్మం పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు ఈ ముగ్గుల పోటీలు నిర్వహించినటువంటి డాక్టర్ పులిపాటి ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, మమ్మల్ని గెస్ట్ గా పిలిచినందుకు మరియు ఈ కాలనీ వాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కానీ ఈ కాలనీ వాళ్ళు చాలా సృజనాత్మకంగా వాళ్ళ యొక్క ఆర్ట్ ని చాలా అద్భుతంగా ఇందులో క్రోడీకరించారు. ఆ రంగులు కానీ, ఆ డిజైన్స్ కానీ విత్ ఇన్ బౌండరీస్ లో వాళ్ళు వేసి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని చాలా చక్కగా చాటారు. ఈ సంక్రాంతి తీసుకొచ్చినటువంటి ఆనందాన్ని ఇందులో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి కార్యక్రమాలు చాలా బాగా జరుపుతున్నటువంటి ఈ పులిపాటి ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మహిళా మండలి కోసం ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ కాలనీ అధ్యక్షులు పులిపాటి ప్రసాద్ గారికి మరియు అదే విధంగా ఈ కాలనీ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఆడవాళ్ళకి ఇవ్వడం అనేది చాలా ఎందుకంటే మీ అందరికీ కూడా ముందుగా నేను మీ అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మమ్మల్ని జడ్జిమెంట్గా ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. కానీ మేము జడ్జిమెంట్ ఇవ్వాలంటే చాలా కష్టతరమై కూడుకున్నట్లుగా అనిపించింది సార్. చక్కగా సృజనాత్మకంగా చక్కటి రంగవల్లుల్ని వాళ్ళు తీర్చిదిద్దారు. కానీ వాళ్ళ యొక్క చేతి యొక్క హస్తలాగమం ఎలా ఉందంటే చాలా నీట్గా వేశారు సార్. అంటే మాకు తెలుసుకోవడం చాలా కష్టం అనిపించింది. దేనికి ఏ ముగ్గుకి ఏమి ఇవ్వాలి, ఎట్లా ప్రైజెస్ ఇవ్వాలి అనేది అంటే పోటీ పడుతూ ఉన్నాయి. కొంచెం ఏమన్నా జడ్జిమెంట్లో తేడా ఏమన్నా అనిపించినా ఏమి అనుకోవద్దని తెలియజేస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ కాలనీ అసోసియేషన్ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, తర్వాత రాబోయే సంక్రాంతికి కూడా శుభాకాంక్షలు. అంటే ఇప్పుడే సంక్రాంతి వచ్చిందా అన్నట్టుగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మన 20వ డివిజన్కి సంబంధించినటువంటి పులిపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అందరూ కూడా చక్కగా, మన సోదరీమణులు అందరూ కూడా చక్కగా ముగ్గులు వేశారు. ఇంకా కొంచెం సేపట్లో ప్రైజ్ అనౌన్స్మెంట్ చేస్తారు. అందరు కూడా సందడిగా చక్కగా సంక్రాంతి ఇప్పుడే వచ్చిందా అన్నట్టుగా బాగుందండి. భావి తరాలకి ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. సెలవు తీసుకుంటాం.